Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ ఆక్వామ్యాన్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాకెందుకో ఈ సినిమా మీద కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అన్న విషయాన్ని ఇన్ డెప్త్ రివ్యూలో కొంచెం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వచ్చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే ఆక్వామ్యాన్ 1 లాస్ట్లోని బ్లాక్ మ్యాంటా ఆక్వామన్ మీద పగ తీర్చుకోవడానికి రెడీ అవుతాడు కదా, సేమ్ అలాగే అన్నమాట. ఆ పగ తీర్చుకోవడానికి వస్తాడు. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అనేదే కథ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో డీసీ నుంచి ఇంత గ్రాండ్ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు మామ. రియల్లీ విజువల్గా మాత్రం ఈ సినిమా చాలా రిచ్గా ఉంది. అంటే ఏంటంటే ఆ కొత్త కొత్త క్రియేచర్స్ని తీసుకొని రావటం, తర్వాత ఆ యాక్షన్ బ్లాక్, అంటే యాక్షన్ బ్లాక్ మరీ అంత తోపు ఉందన్ను, ఇట్ వాజ్ అండ్ డీసెంట్. బట్ ఆ విజువల్ ప్రెజెంటేషన్ అండ్ ఎడిటింగ్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. బట్ అదొక్కటి ఉంటే సరిపోదు కదా, రైటింగ్ పార్ట్ అయితే చాలా వీక్గా ఉంది. చాలా ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అండ్ అంత ఎంగేజింగ్గా అయితే అనిపించలేదు. యాక్చువల్లీ పార్ట్ 1లో ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ మధ్య ఫైట్ అయ్యింది, కానీ ఈసారి ఏంటంటే ఇద్దరు ఒకే సైడ్ ఉన్నారన్నమాట. సో ఒక మంచి బాండింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎమోషనల్గా అయితే వర్కౌట్ అవ్వలేదు అసలు. 1-2 ఎలిమెంట్స్ అలాగా కొంచెం మంచిగా అనిపించాయి. అవి పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ద మూవీ అయితే నాట్ అప్ టు ద మార్క్. అంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన నాకే ఇలా ఉందంటే, పొర్రపాటున ఈ సినిమా మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నా మాట ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ అనేవి కంప్లీట్గా దించేసుకొని ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే, ఐ ప్రిఫర్ 3D కొంచెం బాగానే ఉంది అందుకే. సో ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే విజువల్లీ అయితే ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్లేదు అనిపిస్తాయి, కాబట్టి మూవీ ఎండ్ అయ్యేసరికి ఓకే ఏదో పర్లేదు, వన్ టైం వాచబుల్ అన్నట్టు ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. పర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్కి వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేశారు. అండ్ టెక్నికల్లీ కూడా ఈ మూవీ చాలా బ్రిలియంట్ ఉంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ చెప్పాను కదా, విజువల్లీ చాలా బాగుందని. ఇంకా మ్యూజిక్ అయితే ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉంది. బట్ డైరెక్షన్, రైటింగ్ అక్కడ మాత్రం ద బెస్ట్ ఉంది. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, డీసీ రీబూట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. సో ఇప్పుడు దాకా వచ్చిన వర్షన్కి ఇదే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. ఇక్కడతో క్లోజ్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి మనకి కొత్త డీసీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, విజువల్గా ఎంజాయ్ చేశాను తప్ప పెద్దగా అయితే ఈ సినిమాకి నేనైతే ఇంప్రెస్ అవ్వలేదు. మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 2.25 అవుట్ ఆఫ్ 5. సరే ఇప్పుడు ఏంటి మామ, ఈ సినిమాకి వెళ్ళొచ్చా అంటే ఇందాక చెప్పాను కదా. సో దాన్ని బట్టి మీరు ఒకటి డిసైడ్ అయ్యి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, లేదా మీ ఇష్టం. సర్లే కానీ ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.